హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది సూపర్ టేస్ట్ అయిన కడాయి పన్నీర్ అయితే చూసేద్దామా. ముందుగా అర కేజీ పన్నీరు, 2 ఉల్లిపాయలు, 3 క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న పన్నీరు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసి బాగా వేపుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేయాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని 5 టమాటాలని పేస్ట్ చేసి వేయాలి. ఇలా వేసాక బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలాగ ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగ ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా కడాయి పన్నీర్ ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చు. అన్నంలోకైనా, నాన్లోకైనా, చపాతీలోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మై రెసిపీ 78ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని సేవ్ చేసి ట్రై చేయండి. లైక్ అయితే కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.